ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో చిలగాటం ఆడుతుండడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలవడం జరుగుతుంది. నిజంగా గురుకులాల్లో మొన్నటికి మొన్న హైదరాబాదు దగ్గర గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది హాస్పిటల్ పాలవడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా సిగ్గుచేటని మేము ఈ సందర్భంగా తెలవడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలవడం జరుగుతుంది. విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో ఫుట్బాల్ ఆడుతున్న విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఒక విద్యాశాఖ పెట్టుకొని గురుకుల సమీక్ష లేకుండా విద్యార్థులకు ఏం జరుగుతుందని ఇంతవరకు ఒక సమీక్ష కూడా చేయకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలవడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఏం జరుగుతుంది, ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుందని ఒక్కనాడు కూడా అధికారులతో సమీక్ష చేసినరాని ఈ సందర్భంగా మేము సూటి ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో నెంబర్ 1గా నిలిచిందంటే కేసీఆర్ ఘనత. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఉండి గురుకులను పూర్తిగా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. విద్యార్థులు గురుకులాలకు పంపించాలంటే తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు. ఏం జరుగుతుందో అని చాలా భయం వేస్తుందని తెలియడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికైనా విద్యార్థులు పేదవాళ్ళు కాబట్టి గురుకులలో చదివే విద్యార్థులంతా పేదవాళ్ళే. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెంటనే ఎందుకు జరుగుతుంది గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను సందర్శించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా మనం స్పందించి వెంటనే ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం లోపం జరుగుతుంది, అధికారులపై సస్పెండ్ వేటు వేయాలి. అవసరమైతే అధికారులను శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున విద్యార్థులకు ఏం జరుగుతుందని అక్కడ మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో హాస్టళ్లకు పోతే హాస్టల్లో పోలీసులచే అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఏం జరుగుతుంది, అక్కడ ఏం లోపం ఉందని మేము తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గురుకులలో ఏం జరిగినా ఇది పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంది అని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన వ్యక్తి, నెంబర్ 1గా నిలిపిన వ్యక్తి అంటే మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా గురుకులను పూర్తి స్థాయిలో ఆనవాళ్ళు లేకుండా చేస్తారా అని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. మీరు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఏమి జరుగుతున్నా, ఏం జరిగింది, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా వాళ్లకు విద్యార్థులకు హాస్పిటల్ అయిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా గురుకులంలో ఏం జరిగినా వెంటనే సమీక్ష జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆందోళన చేసేందుకు మేము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నదని మరోసారి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ.